ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ అండి. మీ ప్రార్థనలు, మీరు ఇచ్చే ప్రేయర్ సపోర్టు, ప్రేయర్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మా అందరిలో మార్పు తెచ్చి ఈ విధంగా చేస్తే దేవుని నుండి మేలు పొందుకుంటారని, మీరు అడిగినవన్నీ పొందుకోమని, అది జరిగినట్లు నమ్మమని, అయిపోయినట్టు థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్ అని చెప్పమన్నట్టు మేము చెప్తూ చేశాము. ముఖ్యంగా నేను ఒక సాక్ష్యం చెప్పాలని నిన్నటి నుంచి అనుకుంటున్నానండి. మీరు గో గ్రో కమ్ బ్యాక్ అని ఒక చిన్న విత్తనాన్ని ఇస్తే అది ఫలించినట్టు చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. నేను ఆ వాక్యాన్ని పట్టుకుని మా పాపకి ఒక 2 lakhs కాలేజ్ హాస్టల్ ఫీజు కలిపి కట్టాలి. 2 lakhs అయితే ఈ మంత్ ఇంకా శాలరీ కూడా పడలా, ఎలా దేవా అనుకుని నేను మన సండే ఒక 500 దేవునికి కానుక ఇస్తూ, ఇది ఇస్తున్నాను దేవా, నా బిడ్డకి ఆ 2 lakhs ఫీజుని మీరు అరేంజ్ చేస్తారని చెప్పినప్పుడు అన్న 3rd డేకే ఆ 2 lakhs అరేంజ్ అయినాయి. ఆ 3 days నేను ఆ విషయమే పట్టుకుని ప్రార్థిస్తున్నాను. అనుకోని రీతిగా సడన్గా ఇంకా లాస్ట్ డేట్ మొన్న 15th లాస్ట్ డేటు. అలా అయితే పాప అబ్రాడ్లో చదువుతుంది. తన కార్డు బ్లాక్ చేసేసి కాలేజీకి కూడా రానని చాలా టెన్షన్ పడుతుంది. అయితే మేము ఇచ్చిన వాళ్ళు మాకు మనీ ఇవ్వలేదు. వాళ్ళన్నా ఇస్తారని టైంకి అనుకున్నాం, ఇవ్వలేదు. ఎలా దేవా ఏంటి అనుకుంటున్నాను. నిన్న మార్నింగు తనకి కట్టవలసిన ఫీజు కరెక్ట్గా శాలరీ పడటం, తనకి నేను అరేంజ్ చేయటం అంతా ఒక క్షణంలో జరిగిపోయింది. నిన్నటి దినాన్నే లోన్ కూడా నేను కట్టాలి. నిన్న వెంటనే దాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. అంటే నేను విత్తింది కొంచెమే, దేవుని దీవెన చాలా ఉందని మీ వాక్యాల ద్వారా ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 3:30 నుంచి 5 o'clock వరకు పాల్గొనటం, ఆఫ్టర్నూను నైటు మీరు ఇస్తున్న ఈ 2.5 గంటల సమయం దేవునికి ఇస్తే నాకు ఫలితం వస్తుందని ఆశిస్తూ నేను చేశాను బ్రదర్. తప్పకుండా లైవ్లో ఎవరైతే ఉన్నారో వారందరి ప్రార్థనలు తీర్చమని అడుగుతున్నాను. నేను ఈ లైవ్లో December 30th నుంచి పాల్గొంటున్నా. ఆ రోజు నుండి అనుకోని రీతిగా సడన్గా ఎన్నో అద్భుతాలు, జరగలేని అన్నీ జరిగేలాగా దేవుడు చేస్తున్నాడండి. ఇదంతా మీరిచ్చే వాక్యం సపోర్టే కానీ, ప్రార్థన సపోర్టే కానీ, స్తుతులు చెల్లించటం, తెల్లవారుజామున ఒప్పుకోలు ప్రార్థన చేయించటం, ఇవన్నీ బైబిల్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా మీరు చెప్తుంటే అసలు మీ వాయిస్ ఏంటంటేనే ఇంకా నిద్ర కూడా పట్టదండి మార్నింగ్. అంత గంభీరమైన స్వరము. అలాగే శ్రావణి సిస్టర్ గారికి దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చారు పాటలు పాడటానికి. మీ చిన్న బిడ్డలిద్దరిని చూసినప్పుడు మేము ఎంతో ఆనందిస్తాం బ్రదర్. నేను విజయవాడ నుంచి, నా పేరు సునీత. ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటూ ఇంకా మాకు గవర్నమెంట్ నుండి రావాల్సినవి ఉన్నాయి. అది హైవేలో ఇల్లంతా పోయిందండి. హైవేకి రోడ్ ఎక్స్టెన్షన్కి ఇచ్చేసాం. 1 కోటి రూపాయల పైన చేసే ఇల్లు. దాని నుంచి ఇంకా మాకు రావాల్సిన మనీ ఉంది. అది కూడా వచ్చేలాగున నేను సైట్స్ కూడా కొన్ని సేల్ చేయాలనుకున్నాను. ఎందుకంటే పాపని అబ్రాడ్లో MBBS చేయిస్తున్నానండి. 3rd year సార్ ఇది. ఇంకా మిగతా 2 years కూడా ఫీజు సమకూరేలాగున, నా భర్తకి DSC 98 జాబు గవర్నమెంటు సగం మందికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అది కూడా ఇచ్చేలాగా ప్రేయర్ చేయవలసిందిగా ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ సపోర్ట్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ నాలెడ్జ్. ఇదేనా సాక్ష్యం అండి. థ్యాంక్ యూ అని అన్నారు.